హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉల్లిపాయ లేకుండా టమాటో చామదుంపల కర్రీ. ఈ కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 5-6 టమాటాలు సన్నగా కట్ చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుని వీటిని బాగా మగ్గించుకోవాలి మూతపెట్టి. ఇలా మూతపెట్టి బాగా మగ్గిన తర్వాత ఇంకో 2 నిమిషాల పాటు వీటిని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టి పొట్టు తీసుకున్న చామదుంపలు కూడా ఇందులో వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చామదుంపలు కూడా బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత వీటిని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇవి మొత్తం బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇది మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే చామదుంపల గ్రేవీ కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.